రైతులపై హర్యానా ప్రభుత్వం దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు అన్నారు. అనకాపల్లి పట్టణంలోని కార్మిక కర్షక భవనంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ గత 3 ఏళ్ల క్రితం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతులు పోరాటం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు సంఘం డిమాండ్ చేస్తుందని అప్పలరాజు వెల్లడించారు. కేంద్ర బీజేపీ తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని గత 3 సంవత్సరాల క్రితం దేశ సరిహద్దులో లక్షలాది మంది రైతులు వీరోచితంగా పోరాడినటువంటి నేపథ్యంలో ఏ పార్లమెంట్లో అయితే రైతు వ్యతిరేక నల్ల చట్టాలు 2022 విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చారో అదే పార్లమెంట్లో భారతదేశ రైతాంగానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పి ఆ చట్టాలను రద్దు చేసి రైతులు పండిస్తున్నటువంటి పంటలకి గిట్టుబాటు ధరల చట్టం చేస్తామని చెప్పి రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి ఏమీ కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో గత 3 సంవత్సరాలుగా రైతాంగం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక రూపాల్లో నిరసన తెలియజేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి ఏమీ కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంగా మరో పోరాటానికి సిద్ధపడాలని చెప్పి ఈ నెల 6వ తేదీ నుంచి మరలా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాల నుంచి లక్షలాదిగా మంది రైతులు ఇవాళ ఢిల్లీ చెలో పాదయాత్ర చేపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు ప్రాంతంలో నిన్నగాక మొన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో ఉన్నటువంటి హర్యానా బీజేపీ ప్రభుత్వం అత్యంత